ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకిలో ఏర్పాటు చేస్తున్నటువంటి సిద్ధం సభ ఏదైతే ఉందో ఆ సభకి హాజరు కాబోవటం లేదు. అది నీకెలా తెలుసు? సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి, హాజరవ్వట్లేదు అని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు. మీకెలా తెలుసు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు కలుస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఆల్రెడీ మీటింగ్ జరిగింది పొద్దున్నుంచి. మరలా ఇప్పుడు మీటింగ్లో విశేషాలు మీకు చూపించబోతున్నాను. కావాలంటే అది అబద్ధం అనుకుంటే ఒక్కసారి ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, చూడండి. నేను ఊహించాను. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూర్చున్నానా? నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల సోఫా పైన చేతులు పెట్టి కూర్చున్నానా? తల్లిగారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అరే ఇదేంటి అనుకుంటున్నారా? ఒక విషయం, ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో, సిద్ధం మీటింగ్లో ఒకసారి మీరు ఇక్కడ దాని యొక్క స్క్రీన్ షాట్ చూపిస్తాను, అంటే ఒక ఇమేజ్ చూపిస్తాను. గ్రీన్ మ్యాట్లు వేశారండి. గ్రీన్ మ్యాట్ అంటే ఆ గ్రీన్ మ్యాట్ ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అనేది వీడియోలు చేసే వాళ్ళకి తెలుస్తుంది, లేదా గ్రాఫిక్ డిజైనింగ్స్లో ఉండేవాళ్ళు, అదే సినిమాటోగ్రఫీస్, ఇంకా మల్టీమీడియాస్ ఇవన్నీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ప్రజెంట్ నేను మీకు ఒక ఇంట్లో ఉన్నట్లు కనపడుతున్నాను కదా, అదంతా నా క్రియేషన్ అండి. నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, నేను మొత్తం చేంజ్ చేస్తాను. అదేవిధంగా జగన్ అద్దంకిలో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో సిద్ధం సభ, దానిలో కూడా ఆ గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. ఏ సభల్లో అయినా ఇప్పటి వరకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారా? ఇంత చిన్న నాలెడ్జ్ ఉన్న నాకే, చిన్న ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ తెలిసిన నాకే, నేను జగన్ ఇంట్లో జగన్తో పాటు ఉన్నట్లు క్రియేట్ చేయటం చేత అయితే, అదే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ను ఉపయోగించుకొని, మరి అంత డబ్బున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి జనాన్ని క్రియేట్ చేయటం చేత కాదంటారా? అది ఏ విధంగా అనుకుంటున్నారా? కింద గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే క్రౌడ్ ఉంటారో, కొంతమంది కనీసం మినిమం కొంతమంది అయినా వెళ్లకుండా ఉండరుగా, ఆ వెళ్ళినటువంటి వాళ్ళని దూరంగా డ్రోన్ షాట్లు చూపిస్తారు. 40 నిమిషాలు లేట్గా చూపిస్తారు మీటింగ్ లైవ్ అనేది. ఎందుకు అంటే ఆ డ్రోన్ షాట్లు ఇవన్నీ కూడా ఎక్కడైతే జనాలు తక్కువ ఉన్నారో ఈ గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చూపించి అక్కడ జనాలు నిలబడ్డట్టుగా భారీ సంఖ్యలో వచ్చినట్లుగా క్రియేట్ చేయవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నేను ఉన్నాను అని చెప్పి క్రియేట్ చేశాను, ఆ విధంగా క్రియేట్ చేయవచ్చు. లేకపోతే ఇంత మటుకు ఏ సభల్లో కూడా గ్రీన్ మ్యాట్లతోటి ఈ రకంగా డెకరేషన్ చేయలే. వాస్తవం అది. వీళ్ళు ప్రతి ఒక్క సిద్ధం సభకి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కాబట్టి, అద్దంకి సభ యొక్క ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే అద్దంకి వైపు సిద్ధం సభలకు అంత ఇంట్రెస్టింగ్గా ఎవరు లేరు, వచ్చేవాళ్ళు కూడా. కాకినాడ నుంచి అద్దంకి దాదాపు 350 కిలోమీటర్లు బస్సు పెట్టి తీసుకెళ్తున్నారు జనాల్ని. అద్దంకి నియోజకవర్గం వాళ్ళు రావాలి, కానీ అద్దంకిలో సిద్ధం సభ జరుగుతుంటే కాకినాడ దగ్గర నుంచి బస్సులు పెట్టుకుని ఏర్పాటు చేసి 350 కిలోమీటర్లు జనాల్ని ఇబ్బందులకు గురి చేసి తీసుకువెళ్లాల్సినటువంటి పని ఏంటి? అంటే వీళ్ళు ఒకవేళ జనం రాకపోతే అనుకున్న రేంజ్లో ఈ విఎఫ్ఎక్స్ చేసి జనాల్ని క్రియేట్ చేయవచ్చు, అక్కడ లైవ్లో ఉన్నట్లు పెట్టవచ్చు. ఇది వీళ్ళ యొక్క కుతంత్రం. అర్థమైంది కదండి. థ్యాంక్ యూ. జై హింద్.